మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను ఏమైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన నటరాజాసన. నట అనగా నాట్యం అని అర్థం, రాజా అనగా కింగ్, అండ్ ఆసన అనగా పోస్టర్. అంటే ఈ ఆసన ఫైనల్ పోజ్ వచ్చేటప్పటికి మనకి ఒక డాన్స్ చేస్తున్నటువంటి భంగిమలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ నటరాజ ఆసన, నటరాజుడు అంటే ఇక్కడ మనకి శివుడి యొక్క పేరు మనకి నటరాజస్వామిగా మనం చెప్తామన్నమాట. ఈ పోస్టర్లో మనం ఇది నటరాజుడు డాన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనేది మనకి ఫైనల్ పోజ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ఆసనాలో ఒక కాలు మీద మనం పోస్టర్ని, మన బాడీని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే రీసెంట్గా లెగ్ సర్జరీస్ అయి ఉంటుందో, లేకుంటే కనుక లెగ్ పెయిన్తో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఈ ఆసన అనేది మనం ముందుగా చెప్పినట్టుగా బాడీ బ్యాలెన్సింగ్ పోజ్ కాబట్టి ఈ ఆసనాన్ని వితౌట్ హెల్ప్ చేయలేని వాళ్ళు వాల్ హెల్ప్ తీసుకుని కూడా ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసన చేయటం వలన మనం మన యొక్క శరీరాన్ని, మనసుని కూడా సమతుల్యం చేస్తూ ఒక ఐక్యతగా మన పోస్చర్లో ఉండాల్సి వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి పీసీఓడి, ఈ రోజుల్లో ఆడవాళ్ళని చూస్తే కనుక చాలామంది కూడా ఈ పీసీఓడి, మెన్సెస్ ప్రాబ్లం, మెన్సెస్తో వచ్చేటువంటి పెయిన్తో బాగా సఫర్ అవుతూ ఉన్నారండి. వాళ్ళకి ఈ ఆసన రెగ్యులర్గా చేసుకుంటే కనుక మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ నటరాజాసనం చేయటానికి తాడాసనలోకి వచ్చేసేయాలి. తాడాసనలో మనం బ్రీత్ని ఫస్ట్ నార్మలైజ్ చేసుకోవాలి. అంటే సాధారణమైనటువంటి శ్వాసతో మనం తాడాసనలో నిలబడాల్సి ఉంటుంది. ఈ విధంగా నిలబడిన తర్వాత మన మైండ్ని అండ్ మన బ్రీత్ని రెండు కూడా సమతుల్యం చేస్తూ ఇప్పుడు నేను ఒక సైడ్ యాంగిల్లో మీకు పోస్చర్ అనేది చూపిస్తున్నానండి. సమతుల్యం చేస్తూ నేను ఇప్పుడు కుడి కాలుని పైకి లేపుతున్నాను. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఇలా బ్యాక్ అనేది యాంకిల్ ప్లేస్లో హోల్డ్ చేయాల్సి ఉంటుంది. హోల్డ్ చేస్తూ అదే టైంలో మనం ఈ హ్యాండ్ని, అంటే ఆపోజిట్ హ్యాండ్, ఇప్పుడు నేను రైట్ లెగ్, కుడి కాలుని పైకి పెట్టాను, ఎడమ చేతిని పైకి ఈ విధంగా పెట్టాను. ఈ పొజిషన్లో మనం బ్యాలెన్స్ అయిన తర్వాత నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ ముందుకి బెండ్ చేసి వీలైనంత వరకు వెనక కాలుని పైకి బాగా లాగుతూ ఆ పొజిషన్లో మనం సాధారణమైనటువంటి శ్వాసతో 30 సెకండ్స్ దగ్గర నుంచి 1 మినిట్ వరకు ఉంచాల్సి వస్తుంది. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ బ్యాక్కి వచ్చేసి నెమ్మదిగా హ్యాండ్ అండ్ లెగ్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నటరాజాసన అనేది సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన. ఒక సైడ్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ అనేది తప్పకుండా మనం చేయాల్సి ఉంటుంది. ముందుగా తాడాసనలో నిలబడి తర్వాత నెమ్మదిగా లెగ్ని పైకి ఈ విధంగా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. నెమ్మదిగా బాడీని ముందుకి బెండ్ చేయాలి, లెగ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఎంత నిదానంగా మనం ఆసనాలోకి
వెళ్తామో అంతే నిదానంగా మనం పోస్చర్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసన అనేది బీపీ ఉన్నవాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ఆసనాన్ని చేయకూడదండి. ఒబేసిటీకి ఈ ఆసన మంచి ఆసనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒబేసిటీ ఉన్నవాళ్ళు వితౌట్ హెల్ప్ చేయలేను అనుకున్న వాళ్ళు వాల్ హెల్ప్ తీసుకుంటూ కూడా మనం ఈ పోస్చర్ని ట్రై చేయవచ్చు. అయితే ఈ ఆసనాన్ని విత్ హెల్ప్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. నెమ్మదిగా ఒక వాల్ ఆర్ విండో అనేది మనం ముందుగా చూడాల్సి ఉంటుంది. చూసుకుని నెమ్మదిగా ముందుగా చెప్పుకున్నట్టుగా మనం తాడాసనలో నుంచుని నెమ్మదిగా మనం కాలిని అండ్ చేతిని కూడా పైకి ఈ విధంగా లిఫ్ట్ చేసుకోవాలి. ఈ పొజిషన్ నుంచి నెమ్మదిగా ఇలా డ్రాప్ చేస్తూ ఫ్రంట్ వాల్ హెల్ప్ అనేది ఇలా పామ్ కంప్లీట్గా ఈ అరిచేతిని వాల్కి పెట్టేసి లెగ్ వీలైనంత వరకు ఇలా పైకి పుష్ చేయాలి. ఈ పొజిషన్లో మనం ఎంతవరకు ఉండగలమో అంతవరకు ఉండి నెమ్మదిగా మళ్ళీ మనం డ్రాప్ చేయాలి. రిలీజ్ చేస్తూ పైకి వచ్చేసేయాలి. నెమ్మదిగా ఆసనాలో నుంచి కిందకి. చూసారు కదండి, నటరాజాసన అనేది ఏ విధంగా చేయాలో. ఎవరు చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు వాల్ హెల్ప్తో అయినా కానీ స్టార్టింగ్గా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత నెమ్మదిగా వితౌట్ సపోర్ట్తో ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వలన ఇది మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచడంతో పాటు అండ్ ఒబేసిటీని తగ్గించేటువంటి ఆసన అండ్ డైజెషన్ సిస్టమ్కి కూడా ఈ ఆసన చాలా మంచిది. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వలన మనం అధిక లాభాలని ఈ ఆసనాలు మనం పొందవచ్చు. ఇంత చక్కనైనటువంటి ఆసనాన్ని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.